ఖరీఫ్ సీజన్ రాబోతోంది. విత్తు మంచిదైతే పంట కూడా మంచిదవుతుందనే ఉద్దేశంతో ఎంతో ఖర్చు పెట్టి మేలు రకం విత్తనాలను తెచ్చి విత్తుకుంటారు. కానీ విత్తనాన్ని ఆశించే చీడపీడలు, శిలీంధ్ర తెగుళ్లను అరికట్టడానికి చేపట్టాల్సిన విత్తన శుద్ధిని మాత్రం అశ్రద్ధ చేస్తుంటారు. దీంతో పంట విత్తిన తొలి దశలోనే అంటే 15 నుంచి 25 రోజుల కాలంలో పంటలను కీటకాలే కాకుండా నేల, నీరు, గాలి ద్వారా వృద్ధి చెందే శిలీంధ్ర తెగుళ్లు ఆశించి 20 నుంచి 25% పంటను నష్టపరుస్తాయి. కాబట్టి రైతులు విత్తనాలు వేయకముందే విత్తనానికి రక్షణ కవచంగా ఉండే విత్తన శుద్ధి విధానాన్ని ఆచరించాలి. వివిధ పంటల్లో విత్తన శుద్ధి ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్లో వేసేటువంటి పంటలు మనకి ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట వేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్న, వేరుశెనగ, రాగులు, వాటితో పాటుగా నీటి సదుపాయం ఉండే కొన్ని కూరగాయల పంటలు కూడా వేయటం అనేది జరుగుతుంది. మరి వీటిల్లో ఏంటంటే సస్యరక్షణ ప్రధానంగా ఒక ఖర్చుల్లో భాగంగా తీసుకుంటే సుమారు 20-25% మనం ఏ పంట తీసుకున్నా సాగు ఖర్చుల్లో సస్యరక్షణ కోసం రైతులు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. చీడపీడలు గమనించిన తర్వాత మనం చర్యలు తీసుకోవడం వల్ల కొంత పంట నష్టం అయితే జరుగుతుంది. మరి ఈ చీడపీడల సమస్యలు మీద ఖర్చులు తగ్గించుకోవాలన్నా, దిగుబడి తగ్గకుండా ఉండాలంటే వేస్తున్న పంటల్లో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా రైతులు అలవాటు చేసుకోవాలి. వాళ్ళకు వచ్చేటువంటి సమస్యను బట్టి పురుగులు ఎక్కువగా ఉంటే పురుగు మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే కనుక శిలీంధ్ర తెగులు ఎక్కువగా ఉంటే శిలీంధ్ర నాశిని మందులతో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వరి పంటలో చూసుకుంటే శిలీంధ్ర తెగులు అయినటువంటి అగ్గి తెగులు, పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు ఇది ఎక్కువగా ఆశించి మనకి పంటకి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిని అదుపులో పెట్టడానికి విత్తనాలని పొలంలో వేసే ముందుగానే మనం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. మనకు వరి పంటని వెదజల్లుడు పద్ధతిలో వేస్తున్నారు, అదేవిధంగా నారు పోసి వేస్తున్నారు, అదేవిధంగా మండి కట్టిన విత్తనాలు దమ్ము ఎదగాను డ్రమ్ సీడర్ పద్ధతిలో వేస్తున్నారు. కాబట్టి వేసే పద్ధతిని బట్టి విత్తన శుద్ధిలో మనకి కొంచెం చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వరి పంటకి మనం సాధారణంగా ఏంటంటే పొడి విత్తనాలని భూమిలో వేస్తుంటే గనక కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం గాని లేదా 2 గ్రాముల వరకు ట్రైసోకిలజోల్ మందుతో విత్తన శుద్ధి చేసి పొలంలో విత్తనాలని చల్లుకుంటే మనకి నేల ద్వారా వచ్చేటువంటి శిలీంధ్ర తెగుళ్ళు, విత్తనం ద్వారా వచ్చేటువంటి శిలీంధ్ర తెగులు అయినటువంటి ఈ పొడ తెగులు కానీ, కాండం కుళ్ళు తెగులు కానీ, అగ్గి తెగులు కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గుతాయి. దమ్ము చేసి నార్మల్ వేస్తే విత్తనాలు నానపెడితే కనుక లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా లీటర్ నీటికి 1 గ్రాము ట్రైసోకిలజోల్ మందుని కలిపి విత్తనాలు ములిగేటువంటి నీరు అంటే 30 కేజీలు విత్తనాలు ఎకరానికి పడితే 30 లీటర్ల నీటిని తీసుకొని అందులో నానపెట్టి 12 గంటలు నానపెడతాము. తర్వాత కొంచెం క్లీన్ చేసుకొని అవి గనక మనం భూమిలో గనక వేసుకుంటే భూమి నుంచి వచ్చేటువంటి శిలీంధ్ర తెగులు చాలా వరకు తగ్గిపోతాయి. ఒకవేళ ఎవరైనా రైతులు సేంద్రియ పద్ధతులు కానీ సహజ వ్యవసాయ పద్ధతుల్లో గనక వరి సాగు చేసే రైతులు ఈ విత్తన శుద్ధి కోసం మనకేంటంటే ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందు కానీ లేదా సూడోమోనాస్ అనేటువంటి జీవ శిలీంద్ర నాశన మందులు 8 నుంచి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి వాటిని గనక మనం నారుమడిలో కానీ లేదంటే ప్రధాన పొలంలో కానీ వెదజల్లుకుంటే అక్కడ కూడా మనకి ఈ శిలీంధ్ర తెగులు చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంకొక పంట మనకేంటంటే వేరుశెనగ పంట వేస్తుంటారు. మనకి అధిక వర్షాలు పడేటప్పుడు ఈ వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ఈ వేరుశెనగ పంటలో ఎక్కువగా రావడం మనం గమనిస్తున్నాం. మరి ఈ తెగులు తగ్గాలంటే తప్పనిసరిగా ఈ ట్రైకోడర్మా విరిడి అనే మందుతో కిలో వేరుశెనగ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించి మనం భూమిలో వేసుకుంటే తగ్గుతుంది. లేదంటే టెబుకొనజోల్ అనేటువంటి మందు అది కూడా కిలో విత్తనానికి 1 గ్రాము చెప్పున కలుపుకొని మనం గనక విత్తన శుద్ధి చేస్తే చాలా వరకు ఈ వేరుశెనగలో వచ్చేటువంటి వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు తగ్గుతుంది. అదేవిధంగా ఈ వేరుశెనగలో మనకి ఇంకోటి ఏంటంటే ఈ రైజోబియం కల్చర్ తో కూడా విత్తన శుద్ధి చేయాలని మనం చెప్తుంటాం రైతులకు. ఎందుకంటే రైజోబియం కల్చర్ తో విత్తన శుద్ధి చేస్తే గాలిలో ఉన్న నత్రజని మొక్కకు అందించి తద్వారా నత్రజని ఎరువు మొక్కకి చేరుతుంది. కాబట్టి ఈ వేరుశెనగలో విత్తే ముందుగా ఈ రైజోబియం కల్చర్ తో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి పొడి రూపంలో అయితే కనుక 1 ఎకరానికి సరిపడా విత్తనాలంటే సుమారు 50-55 కిలోల విత్తనానికి 800 గ్రాముల రైజోబియం కల్చర్ తీసుకొని దాన్ని ముందుగా మనం షుగర్ సిరప్ అంటే పల్చగా పాకం వచ్చేటట్టు 100 గ్రాములు 100-200 మిల్లీలీటర్ల నీటికి 100 గ్రాముల షుగర్ వేసి లేత పాకం వచ్చేటట్టు చేసి దాన్ని చల్లారిన తర్వాత రైజోబియం కల్చర్ అందులో కలిపి అలాంటి స్లర్రీని మనం వేరుశెనగ విత్తనానికి 1 ఎకరాకి సరిపడ విత్తనానికి పట్టించి నీడలో ఆరపెట్టి మనం కనుక ప్రధాన పొలంలో వేసుకుంటే పంట ఆరోగ్యంగా పెరగడానికి, నేల ఆరోగ్యం బాగుపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధి చేసుకోవడం కూడా చేయాలి. ఇక ఎక్కడైనా
ఎక్కడైనా రాగులు పంట వేసే రైతులు కూడా కిలో విత్తనానికి 10 గ్రాముల వరకు ట్రైకోడర్మా విరిడి మందుని కలిపి విత్తనం శుద్ధి చేసుకోవడం, లేదా పొడిగా విత్తనాలు చల్లితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం మందుని కలిపి కానీ, లేదా 2 గ్రాములు ట్రైసైక్లోజోల్ మందుని కనుక కలిపి విత్తన శుద్ధి చేసి నాటుకుంటే మనకి అగ్గి తెగులు, అదేవిధంగా ఇతర శిలీంధ్ర తెగుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ఇవన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్న కూడా ఎక్కడైతే నీటి సదుపాయం ఉన్నటువంటి ఇసుక గర్భ నెలలో ఈ ఖరీఫ్ లో కూడా వేస్తున్నారు. అందులో ప్రధాన సమస్య కత్తెర పురుగు చాలా వరకు నష్టాన్ని కలుగజేస్తుంది. దానికోసం గాను ఈ ఫోర్టాంజో డియో అని చెప్పేసి మందు కిలో విత్తనానికి మనం సుమారుగా 4 నుంచి 5 మిల్లీలీటర్ల మందుని కలిపి విత్తన శుద్ధి చేసి గనక మొక్కజొన్న నాటుకుంటే మనకి మొదటి 20-25 రోజులు 30 రోజుల వరకు కూడా ఈ కత్తెర పురుగు రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా అపరాలు మనం ఆలస్యంగా వేసినప్పుడు కూడా ఈ అపరాల్లో ఎక్కువగా మనకి పల్లాకు తెగులు వస్తుంది. కాబట్టి పల్లాకు తెగులు నివారించాలంటే రసం పీల్చే పురుగుల వ్యాప్తిని అరికట్టాలి. పల్లాకు తెగులు నివారణ కోసం విత్తన శుద్ధిలో భాగంగా ఇమిడాక్లోపిడ్ గౌచ్ ఫార్ములేషన్ అన్నట్టు మందుని కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్లు పట్టించి నీళ్ళలో ఆరపెట్టి మనం గనక పెసరా మినుము గనక విత్తుకుంటే అక్కడ కూడా మనకి పల్లాకు తెగులు చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనం విత్తన శుద్ధి చేయడం ద్వారా మనం ఏంటంటే ఈ సస్యరక్షణ మీద పెట్టినటువంటి ఖర్చును కూడా 25 నుంచి 30% వరకు కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలని చెప్పేసి రైతు సోదరుల్ని సూచిస్తున్నాను.